వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ మద్రిమ. ఆంధ్ర పేపర్ మిల్ రాజమండ్రి విభాగంలో ఉద్యోగులు తమ సమస్యల రీత్యా వారు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రాజానగరం నియోజకవర్గం ఎక్స్ ఎమ్మెల్యే వైసీపీ జక్కంపూడి రాజా గారు వారికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అయితే అసలు వారి డిమాండ్స్ ఏంటి, ఎందుకు ఈ ధర్నా చేస్తున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్ర పేపర్ మిల్లో కార్మికుల సమస్యల మీద ఏదైతే కార్మికులందరూ కూడా ముక్త కంఠంతో యాజమాన్యాన్ని నిలదీస్తూ ఉన్నారో దాని మీద మన యొక్క మద్దతును కూడా వాళ్ళకి ప్రకటించడం జరుగుతూ ఉంది. ఎందుకనంటే వాళ్ళ హక్కులు, వాళ్ళ కోరికలు అన్నీ కూడా న్యాయమైనటువంటివి, ధర్మబద్ధమైనటువంటివి, చట్టపరమైనటువంటివి. అంతకంటే కూడా ఇవాళ భారతదేశంలో నడుపుతూ ఉన్నటువంటి ఏ సంస్థ అయినా, పరిశ్రమ అయినా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలను అనుసరించి మాత్రమే వాళ్ళ పరిశ్రమలని నడపాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అందుగురించే రెగ్యులర్ ఎంప్లాయీస్కి సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. ఎందుకు కార్మికులకి మంచి చేయరు అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంది. అయితే డిమాండ్ చేస్తున్నారు. ఓకే, మీరు నెక్స్ట్ ఇవి మీకు పాజిటివ్ ఇది రాకపోతే, పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే మీరు ఆమరణ నిరాహార దీక్షకి కూర్చుంటానని అంటున్నారు. అసలు దాని ఆమరణ నిరాహార దీక్షకి కూర్చుంటే మీ యొక్క కండిషన్స్ ఏంటి? ఇప్పుడు చెప్పినవన్నీ ఇప్పుడు ఏవేవైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ తాలూకా జీతాలు పెంచాలి, వాళ్ళ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇది చేయాలి, ఏరియర్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలి, కొత్తగా ఎన్నికలు జరపాలి, అగ్రిమెంట్ చేసుకోవాలి, మీకు వస్తున్నటువంటి లాభాలకు అనుగుణంగా వీళ్ళు కూడా మంచి చేసే ప్రయత్నం చేయాలి అని చెప్పి ఒకటి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించి కోర్ ప్లేసెస్లో వర్క్ చేస్తా ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అందరినీ రెగ్యులర్ చేయండి. వేకెన్సీస్ అయినటువంటి రెగ్యులర్ పొజిషన్స్లో కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని కూడా రెగ్యులర్ చేసే ప్రయత్నం చేయండి. సీనియారిటీ ఆధారంగా చేయండి. అదే మాదిరిగా వాళ్ళ జీతాలు పెంచే కార్యక్రమం చేయండి. వాళ్ళకి అందాల్సినటువంటి మిగతా ఇతర వెల్ఫేర్ స్కీమ్స్, బెనిఫిట్స్ ఏదైతే చట్టపరంగా మినిమం వేజెస్ లేకపోతే ఏవైతే మిగతా ఇతర చట్టాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అమలుపరచండి అనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. అయితే బయట కొంతవరకు నాకు తెలిసిన టాక్ ఏంటంటే, మీరు మీ రాజకీయ పరంగా వాళ్ళకి ఇది వల్ల మీ మద్దతు కోసమని వాళ్ళకి సపోర్టింగ్ వెళ్తున్నారు అని కొంతవరకు టాక్ వినిపిస్తుంది. దీనిపైన మీ చెప్పేది? ఈవేళ మనం ఎలక్షన్లు అయ్యి సంవత్సరం అయింతలే, 4 ఏళ్ళ తర్వాత ఎలక్షన్. ఈ పూటేం మనం రోడ్డు మీదకి రాకపోతే కొంపలు మునిగిపోయేదేం లేవు. చాలామందిని మనం చూస్తున్నాం. రేపు ఎలక్షన్ అనగా నామినేషన్లకు ముందు రోజులు వచ్చి అప్పటికప్పుడు ఫ్లైట్లో దిగినట్టు, లిఫ్ట్లో పైకి వచ్చినట్టుగా ఎమ్మెల్యేలు అయిపోతున్నాం. బట్ మనం ఒక సీరియస్ కమిట్మెంట్ ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్ సొసైటీ పట్ల, పబ్లిక్ పట్ల, మోస్ట్ ఇంపార్టెంట్లీ కార్మికుల పట్ల మనకి, మా ఫ్యామిలీకి ఉన్నటువంటి కమిట్మెంట్ రీత్యా కార్మికులకి ఇప్పటికీ 6 సంవత్సరాలుగా జరగాల్సినటువంటి న్యాయం జరగట్లేదు. అంతకంతకి డిలే జరగడం అనేది ఇంకా మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం మీద, కార్మిక శాఖ మీద, యాజమాన్యం మీద, స్థానిక ప్రజాప్రతినిధుల మీద కూడా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కార్మికులకి ఇప్పటికైనా వాళ్ళ సమస్యలకు ఒక పరిష్కారం దొరకాలి, ఒక ఫుల్ స్టాప్ పడాలి అనేటువంటి సదుద్దేశంతోనే ఈ ప్రయత్నం. ఎక్కడా దీంట్లో రాజకీయపరమైనటువంటి రంగు పులిమే ప్రయత్నం చేయట్లేదు, ఎవరిని విమర్శించే కార్యక్రమం చేయట్లేదు. కేవలం కార్మికులకి మంచి జరగాలి అనే ఏకైక లక్ష్యంతో మాత్రమే ఈ ప్రయత్నం. చూశారు కదా, పేపర్ మిల్లు ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించడం కోసమని రాజానగరం నియోజకవర్గం ఎక్స్ ఎమ్మెల్యే రాజా గారు ఎంతవరకు అసలు మద్దతు ఇస్తున్నారు, వారి కండిషన్స్ ఏంటని మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. కెమెరా పర్సన్ రాహుల్తో మధురిమ, క్యూటీవీ రాజమండ్రి. థ్యాంక్ యూ.